రోజున దేశానికి ఆస్తి ఏదంటే యువత. బాగా చదువుకుని యువకులు ఉద్యోగాలు పొందితే మన ప్రభుత్వ యొక్క జీడిపి ఎంతవరకు అంటే అంతవరకు పెరుగుతుంది. ఇవాళ ఒక ఇంట్లో ఒక చదువుకున్న వ్యక్తికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబ యొక్క ఆర్థిక పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. తద్వారా ప్రభుత్వానికి ఆస్తి అని యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ మాదక ద్రవ్యాల వల్ల విద్యార్థుల జీవితం, కొందరు స్వార్థపరులు వాళ్ళకు వచ్చే 1000 రూపాయలు 2000 డబ్బుల కోసం విద్యార్థుల జీవితాన్ని బలిపెట్టి విద్యార్థుల జీవితాన్ని, ఆరోగ్యాన్ని, వాళ్ళ క్రమశిక్షణని సర్వనాశనం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్క తల్లి, తండ్రి, ఉపాధ్యాయులు సమాజంలో మంచి పౌరులుగా కావాలనుకునే మనందరం కూడా ఇలాంటి వాటి నుంచి పసిపిల్లలను కాపాడవలసిన కనీసమైన బాధ్యత మనందరం. ఇవాళ 6వ తరగతి 7వ తరగతి పిల్లడు గంజాయికి అలవాటు పడి ఇళ్ళంతా కూడా ఇబ్బంది పెడుతున్నాడని తల్లి ఏడిసే పరిస్థితి వచ్చిందంటే దీన్ని సమాజంలో ఉన్న ఇబ్బందిని మనం గమనించుకోవాలి. ఆ తల్లిదండ్రులు కూడా కాపాడి, వాళ్ళ విద్యార్థిని కాపాడటం అంటే ఆ తల్లిదండ్రులు కూడా కాపాడటం. అందులో మన గోవిందరాజు స్కూల్కి చాలా మంచి పేరుంది. మొట్టమొదటి కూడా ఈ స్కూల్లో మంచి ర్యాంకులు వస్తూ ఉన్నాయి. ఇవాళ 96% పిల్లలు పాస్ అయ్యారంటే అది సామాన్య విషయం కాదు. ఒక్కొక్కళ్ళకి స్టేట్ ర్యాంకులు, జిల్లా ర్యాంకులు కూడా వచ్చే పరిస్థితి ఇక్కడ పిల్లలు ఉన్నారు. నాకున్న ఇక్కడ పిల్లల యొక్క జీవన విధానాలు నాకు కొంచెం ఎంతో కొంత తెలుసు, ఎందుకంటే చాలా సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను కాబట్టి. ప్రతి ఒక్క పిల్లల తల్లి, తండ్రి కూడా రోజువారీ ఉపాధులకు వెళ్ళి కష్టపడి తెచ్చి పిల్లల్ని పోషించుకుంటూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు కూడా ఈ పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించాలి, తల్లిదండ్రుల మీద భారం పడకూడదని చెప్పి వాళ్ళకి అవసరమన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజనం పథకంతో పాటు ఇవాళ ఒక్కొక్క పిల్లడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయలు తల్లికి బోనస్గా ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకులు ప్రవేశపెట్టింది. ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000. అందులో వాళ్ళు కూడా ఒక రకమైన ఉత్సవం. ఇదంతా కూడా ఎందుకంటే పిల్లలు డ్రాప్ అవుట్స్ అవ్వకుండా వాళ్ళు ఎంతవరకు మ్యాక్సిమం చదువుకోవాలి అంతవరకు చదువుకునే స్థితి వాళ్ళకి కల్పించాలని చెప్పి, అలాంటి వాతావరణం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాలు చేసే ప్రయత్నం. నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో స్కూల్ బిల్డింగ్ కట్టించే దాంట్లో కానీ ఈ పిల్లలకి మంచి చెట్ల కింద పుట్ల కింద స్కూల్ నడిచే సందర్భాలు ఉంటాయి. మరి ఆ టీచర్స్ కూడా లేక ఒక్క టీచర్ ఎంతమంది పిల్లలను కూడా సముదాయించే పరిస్థితులు ఉండేవి. ఒక డిఎస్సి అని పెట్టి క్రమం తప్పకుండా ఆయన ఉద్యోగాలు తీసుకుని ప్రతి స్కూల్ కూడా సరిపడా ఉపాధ్యాయులు ఇచ్చిన సందర్భం కూడా నేను ఒకసారి గుర్తు చేస్తాను. ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు అంటే పిల్లల ఎడల ఆయనకున్న అవగాహన, ఆయన ఉద్దేశం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు ఆ పిల్లలు వాటిని సద్వినియోగపరుచుకుని మంచి భవిష్యత్తు పొంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా చక్కటి విధానంలో చక్కటి భవిష్యత్తు కల్పించే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చక్కగా రెస్ట్ తీసుకునే విధంగా వీళ్ళ ద్వారా వాళ్ళు ఆర్థికంగా లాభం పొందే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా పిల్లల మీద ఉంది. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. మరి ఎప్పుడు కూడా విజయవాడలోనే కాకుండా జిల్లాలోనే ర్యాంకులు సంపాదించే స్థితిగా పిల్లల్ని తరబిదిస్తున్నందుకు హెచ్ఎం గారితో వారి యొక్క టీం అయిన ఉపాధ్యాయులు మనస్ఫూర్తిగా వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఏ అవసరం ఉన్నా ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే ఒక వ్యక్తిగత సాయంగా కానీ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు.